అట్లా కాదు ఎప్పుడు కూడా. అండ్ నేను అట్లా నేను ఒక నా ఒరిజినల్ రియాలిటీ లేకపోతే నమ్మేదాన్ని కావచ్చు, నాకు తెలియదు. కానీ ఐ హ్యావ్ మై ఓన్ క్యారెక్టర్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ పర్సనాలిటీ. నేను ఒకటి డెవలప్ చేసుకుని పోయినా, నేను ఆ మెచ్యూరిటీ ఉన్నది నాకు. ఐఎమ్ ఎ డిఫైన్డ్ పర్సనాలిటీ. దెర్ ఇస్ నథింగ్ లైక్ నీతో నాకు వస్తుంది, నాతో నీకు వస్తుంది. అందుకే నేను ఎక్కువ కూడా యూజ్ చేసేది ఏంటి, నా గైడెన్స్ వాళ్ళకి అవసరం వస్తుందని మాట్లాడేదాన్ని. కానీ నేను ఎక్కడ అదే మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను చూసి నేర్చుకుంటా. నేను నిజంగానే నాకు కొంచెం తక్కువ చిన్నగా మాట్లాడాలా, ఇటువంటి నేను నేర్చుకునేటివి కూడా చాలా ఉన్నాయి. అది కాదంటలేను. కానీ నేను చూసిన అక్కడ కంటెస్టెంట్స్లని కానీ నేను చూసిన దానికి కానీ నేను అట్లనే చూసిన. లైక్ యూనో నా గైడెన్సే, నా సపోర్ట్ ఇంకొకరికి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ నేనెవరో ఓటింగ్ తీసుకొని వాళ్ళతో ఓటింగ్ కోసం ఫ్రెండ్షిప్ చేయాలి అనేది నేను ఎప్పుడూ లేదు. నాకు పర్పస్ఫుల్గా చేసేటి నాకు ఏ రోజు లేదు నాకు అది. అండ్ దట్ వాజ్ లైక్ బాండింగ్ జర్నీలో జరిగింది, మంచిది, అంతే, మంచిగా అయింది అంతే. ఓకే, సో ఆ బాండింగ్ బయటకు వచ్చినాక మిస్ అయ్యారా? మిస్ ఏం కాలేదు. నేను లైక్ మంచిగా ఆడుకుంటారు కదా వాళ్ళిగా, నేను ఇంకంత మిస్సింగ్ అట్లా అంత ఏముండదు. ఫస్ట్ అదే తర్వాత 2 days క్యూరియాసిటీ ఉండే నాకు. లైక్ యూనో వీళ్ళంతా ఎట్లా ఫీల్ అవుతారు అండ్ లేనప్పుడు ఎట్లా ఫీల్ అవుతారో అని చెప్పేసి అనుకున్నా. బట్ నేను కావాలనే నేను ఇంకా బయటకు వచ్చేసినామంటే ఇక అంతే ఇక అని కట్ ఆఫ్ చేసుకో. లైక్ నేను చూడలేదు ఇక దాని తర్వాత. చూడలేదు ఇక. సో నబిల్ విషయం మనం మాట్లాడాల్సి వస్తే, సో గతంలో స్టార్టింగ్ లా చీఫ్ కావాలని చెప్పి కూడా సపోర్ట్ చేసిన వ్యక్తులు మీరు. సో అలాంటి వ్యక్తే మిమ్మల్ని నామినేట్ చేసి ఈరోజు బయటికి రావడం మనం చూస్తున్నాము. అంటే ఎలా చూడొచ్చు అంటారు మొత్తానికి ఈ ఎపిసోడ్ని? సో నబీల్కి నేను ఎప్పుడు స్టాండ్ తీసుకున్నాను. నబీల్ అనే కాదు, 2 times నబీల్ అనే ఎవరైనా సరే అక్కడ పాయింట్ రైట్ ఉంది అంటే నేను స్టాండ్ తీసుకుంటా. అది నబీలే కానీ ఎవరే సరే. నేను అది పాయింట్ కరెక్ట్ కాదు అంటే నిఖిల్ని కూడా నేను నామినేషన్ దించడానికి రెడీగా ఉండే. అండ్ నిఖిల్ని కూడా అగేన్స్ట్ మాట్లాడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అట్లెట్లా మాట్లాడుతావు నువ్వు అని చెప్పేసి గొడవ పెట్టుకున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి నాకు. సో నబీల్కి నేను ఫస్ట్ చాలా సపోర్ట్ చేసిన. అండ్ అంటిల్ ఆయన నాకు నామినేషన్లకి నన్ను తీసుకొచ్చేంత వరకు కూడా నా రేడర్లోనే లేడు నబీల్. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడే స్లోగా ప్రోగ్రెస్ అవుతాడు. ఆయన చాలా భయమో లేకపోతే ఎట్లనో, ఐ బిలీవ్ దట్ నబీల్ హ్యాస్ దట్ పాజిటివ్ స్పార్క్ ఉంటుంది. ఆ అబ్బాయి మంచి కాంటెంట్ క్రియేట్ చేయగలుగుతాడు అని నేను నమ్మిన. ఫస్ట్ నేను అన్న కూడా ఒక ఇంట్రొడక్షన్ ఇట్లా అందరూ చేసుకుంటున్నప్పుడు కూడా, నీకు స్పార్క్ ఉన్నది నబీల్ ఇట్లా, కానీ నీకేదో పాత్ దొరుకుతలేదు ఇట్లా అని చెప్పేసి చెప్పిన నేను. ఐ బిలీవ్డ్ హిమ్ యాజ్ అ గుడ్ పర్సన్. అండ్ నేను ఆయన లైక్ యూనో సంచాలకుగా ఫెయిల్ అయినప్పుడు కూడా సర్లే పిల్లోడు టెన్షన్లను ఫస్ట్ టైం కదా, అంత పెద్ద టాస్క్ అప్పుడే వచ్చింది. ఎగ్ టాస్క్ ఒకటే పెద్ద టాస్క్, లాంగ్ టాస్క్ అంటే మిగతా టాస్క్ కొంచెం చిన్న సర్లే ప్రెషర్ అందరం సంచాలకి చేసి వచ్చినాం కదా, ప్రెషర్ ఉండొచ్చులే అని చెప్పేసి నేను అది కూడా నేను గుర్తుపెట్టుకోలే. బట్ వెన్ హీ టుక్ ద నామినేషన్ నాకు అది ఇన్సల్టింగ్ అనిపించింది. ఫస్ట్ ఆయన చేసిన వేరే వాళ్ళకి నామినేషన్ చేసినప్పుడు నువ్వు టైం ఇచ్చినావు మాట్లాడడానికి. నీ పాయింట్స్ నేను అబ్స్ట్రక్ట్ చేస్తానే భయమే ఉంటే, నీ పాయింట్స్ అన్నీ అయిపోయినాక నాకు టైం ఇవ్వాలా, అంతేనా? ఈమె మధ్యలో ఆపేస్తుందని నీకు భయం ఉంటే మొత్తం నీ పాయింట్స్ అని కన్వే చేసినాక నాకు టైం ఇవ్వాలా. అట్లా కూడా ఇవ్వలేదు ఆయన నాకు టైం మాట్లాడడానికే టైం ఇవ్వలేదు ఆపోజిట్ సైడ్. అండ్ నేను చెప్తూనే ఉన్నా, వర్త్లెస్ కాన్వర్సేషన్ అవుతుంది నబీల్, నువ్వు ఎట్లా ఓవర్లాప్ చేస్తే నన్ను చెప్పుకొని ఇవ్వాలా అని అంటే కూడా నేను టైం ఇవ్వలే. అదొక విషయం. అయితే సెకండ్ విషయం ఏంటిదంటే, నేను ఫస్ట్ ఆయనకి స్టాండ్ తీసుకున్నా కదా, దాన్నే ఆయన నిన్నెవరు తీసుకోమన్నాడు అన్నాడు. నిన్నెవరు తీసుకోమన్నాడు, నాది నేను చూసుకోలేనా, ఫర్ దట్ సెంటెన్స్ యూ ఫెయిల్డ్ యాజ్ ఎ పర్సన్ అన్నా నేను. ఎందుకంటే నిన్ను నీ స్పార్క్, నీకు మంచి పర్సన్, నువ్వు ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అవుతున్నావు నువ్వు ఇట్లా అని చెప్పిన. అండ్ నీకు నువ్వు ఎవరో కూడా నాకు తెలియనప్పుడు నీ కోసం స్టాండ్ తీసుకున్నా నేను. ఎందుకు సపోర్ట్ చేసినావు అని చెప్పి అన్నాడా? నాకు నీ నామినేషన్ పాయింట్ తో నాకు అసలు ప్రాబ్లమే లేదు, జస్ట్ డిఫెండ్ చేసుకుని ఇవ్వలేదు. నేను అక్కడికి వచ్చి నేను నామినేషన్ పాయింట్ చెప్తా కావాలంటే, నా పాయింట్లో నేను చెప్పుకుంటా కావాలంటే. కానీ నేను ఎక్కడ ఎమోషనల్గా ఘోరంగా బ్రేక్ డౌన్ అయినా అంటే అది నిన్నెవడు తీసుకోమన్నాడు అప్పుడు స్టాండ్, నాది నేను చూసుకోలేనా అన్నాడు. అప్పుడు ఆ రోజు నేను స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు వచ్చేమన్నావు, థ్యాంక్స్ సోనియా, నువ్వు అసలు నాకు అర్థమే కాలేదు, ఇట్లా మాట్లాడాలని కూడా నాకు తెలియలేదు, నెక్స్ట్ టైం నుంచి నేను మాట్లాడితే ఇట్లా అంటే యూ కెన్ టాక్, ఇప్పటి నుంచి అయినా కూడా నువ్వు స్టాండ్ తీసుకో ఇట్లా అంటే, ఖచ్చితంగా సోనియా ఇట్లా ఇలా అని అన్నాడు అప్పుడు. అండ్ ఆ రెస్పెక్ట్తోనే నువ్వు ఎన్ని రోజులు కూడా నువ్వు ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటావు నాకు. ఈ రోజు నువ్వు నామినేషన్ వచ్చేసరికి గంత తీసుకుంటే నువ్వు పర్సన్ ఏమున్నది ఇక. అండ్ యూ షుడ్ నాట్ అది ఒక్కటి అనకపోయింటే నాకు, నేను అసలు మనసులో అట్లానే ఉన్నది ఎమోషనల్ నేను చాలా హర్ట్ అయినా. నేను
నేను నీకు స్టాండ్ తీసుకున్న దాన్ని, అండ్ ఆల్సో ఐఎమ్ ఏ పర్సన్ హూ విల్ టేక్ ఎ స్టాండ్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ నేను తీసుకున్నాను. నేను ఆ మాటకు వస్తే విష్ణు అయినప్పుడు, విష్ణు ప్రేరణ ఇష్యూ అయినప్పుడు తీసుకొని దాన్ని సాల్వ్ చేసిన ప్రతి విషయంలో నేను ఒక సొల్యూషన్ లాగానో ఇట్లా వస్తాను నేను స్టాండ్ తీసుకోవడానికి. వచ్చినప్పుడు నిన్నెవరు తీసుకోమన్నాడు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? దట్ ఈస్ వేర్ ఐ మీన్ ఐ టోల్డ్ హిమ్ లైక్ యూ ఫెయిల్డ్ యాజ్ అ పర్సన్ నా దృష్టిలో అని చెప్పిన. సో దాని తర్వాత నెక్స్ట్ హౌస్ లో ఎక్కువ అల్లరి చేసే వ్యక్తి ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అల్లరి చేసేదా అంటే అందరికి ఒక చిన్న పిల్లగానిలాగా అనిపించేది, చిన్న అబ్బాయిలాగా అనిపించేది. అల్లరి అంతా చేసేంత ఏమి ఉండదు, కానీ అందరూ పృథ్వీని బాగా ప్యాంపర్ చేస్తాం. ఇంకొక చిన్న బాబు కనిపిస్తున్నట్టు అందరికి. మరి ఇంకెవరు కనిపిస్తున్నాడు హౌస్ లో? ఇప్పుడున్న హౌస్ లో ఇప్పుడున్న దాంట్లో చిన్న బాబు ఎవరు లేరు. మణికంఠ అయితే మాత్రం కాదు, మణికంఠ అయితే మాత్రం కాదు బాబోయ్, కానే కాదు, కానే కాదు. ఆడు చిన్న బాబు ఏంది వాడు, అది కానే కాదు. పక్కన పోయి ఏడుస్తుండు, నన్ను గేమ్ ఆడిపిస్తలే అంటుండు. ఫస్ట్ నుంచి అట్లే చేస్తాడు. అంటే మీరు దగ్గరికి చూసిన వ్యక్తులు కాబట్టి ఒకసారి చెప్పండి మణికంఠ గురించి. మణికంఠ మంచివాడే పాపం, కానీ వాడు అది ఏమంటారు, ఏదో ఐఐటి బుక్ చదువుకొని ఐఐటి ఎగ్జామ్కి వచ్చినట్టు వచ్చినాడు. సో అన్ని రాసుకున్నాడు ఇట్లా, ఈ ఫామ్లా ఇది, ఈ డేలా ఇది చేయాలా, ఈ గంటకి ఇది చేయాలా రాసుకొని వచ్చిండు. అది చేస్తా అంటే ఫ్లిప్ అవుతా ఉంటాడు. ఇక మీ మధ్య కూడా బాండింగ్ చాలా బాగుంది. అక్క సో ఒక వీడియో బాగా వైరల్ అయింది, అక్క ఇలా రావా అని చెప్పి పిలిచిన ఐడియా ఉందా? అరే ఆగురా అని చెప్పి నువ్వు అన్నావు. సో లోపలికి వచ్చిన తర్వాత అక్క నాకు హగ్ కావాలక్క అన్నాడు. ఐడియా వచ్చింది అది? అట్లా అంటాడు వాడు, అన్నాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అవునా? అక్క ఒక అగ్గి అక్క, అరే అగ్గేంట్రా అని చెప్పి నువ్వు అన్నావు. అందరి దగ్గర అట్లే బిహేవ్ చేస్తాడు, అందరి దగ్గర పోయి అడుగుతాడు, చేస్తాడు. అది నాకు వీళ్ళు కూడా చెప్పారు. నాకు మీరు ఇట్లా అడుగుడేందిరా ఇదేందిరా అంటే కూడా వాడంతా ఇట్లా అన్నాడు. సి ఏమో అక్క అని అడుగుతున్నా. అండ్ ఓన్లీ థింగ్ నాకు వాడి విషయంలో నేను ఎప్పుడు వాడికి గైడెన్స్ ఇవ్వాలి అని ట్రై చేయలేదు నేను. ఇక్కడ ఫస్ట్ డేనే నేను ఎవరి గైడెన్స్ ఇక్కడ తీసుకోవడానికి రాలేదు అని అన్నాడు వాడు. సో నేను ఓన్లీ వాడు ఎంత చెప్పినా నేను హ్యాపీగా ఉంటారా అని చెప్తా అంతే. హ్యాపీగా ఉండు, కొంచెం నీకు థాట్స్ మంచిగా వస్తాయి, నార్మల్గా ఉంటావు అని అంట అంతే. అండ్ ఒక్కసారి ఇది కూడా వచ్చింది, నీకు కనిపించిందో లేదు మీకు, ఒకసారి గేమ్ ఆడేటప్పుడు ఏమో ఇట్లా అన్నాడు, గుడ్ డిస్ట్రాక్షన్ సోనియా అన్నాడు. సోనియా అన్నాను, అక్క అన్నాను, ఇష్టం ఉన్నట్టు అనుకున్నాను, ఇష్టం ఉన్న ప్లేస్ లో ఇష్టం ఉన్నట్టు విలోకి నన్ను అని అన్నా నేను ఒకసారి. కొద్దిసేపు బాధపడ్డాడు, బట్ దట్స్ ఫైన్ రా, ఏదో ఒకటి అను, నువ్వు నాకు తమ్ముడువే, ఎట్లా మాట్లాడినా నువ్వు నాకు తమ్ముడువే రా ఇట్లా అని చెప్పి అన్న అంతే. ఓకే, ఇంకోటి పాజిటివ్ ఫీల్ మీకు అంటే లైక్ ఏదైనా నెగిటివ్ చూసినా కూడా, లేకపోతే అది ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా మీరు అంత ఈజీగా దాన్ని లైట్ తీసేసుకుంటారు. సో ఏంటి ఆ స్పిరిట్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే బజ్ ఇంటర్వ్యూలో సో అర్జున్ చెప్తూ ఉంటే ఒక వీడియో ప్లే చేశాడు మీది నిఖిల్ది అర్జున్ది. సో అది చూసినాక కూడా మీరు అది సింపుల్గా అందులో ఏముంది అన్నారు. అనిల్ సీరియస్గా అనిల్ నాకు ఇప్పటికీ కూడా నాకు ఆ వీడియో, ఇప్పుడు అదే వీడియో కాదు, నువ్వు ఏ వీడియో చూపిస్తే నాకు ఆ సిచ్యువేషన్ ఏంటిది అది అంటే ఆ పాజిటివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే బజ్ ఇంటర్వ్యూలో అర్జున్ గారితో ఇంటర్వ్యూలో చూసాము, నిఖిల్ది మీది పృథ్వీది హగ్ది సీన్స్ కూడా బాగా రిపీట్ చేస్తూ వచ్చినాయి. సో వచ్చిన తర్వాత కూడా మీరు అంత సింపుల్ గా అందులో ఏముందని చెప్పి కూడా చెప్పారు. అంటే ఎలా చూసుకోవచ్చు? ఫస్ట్ మీరు చూసేది చిన్న చిన్న బిట్స్, ముందు వెనకాల కట్ చేసిన బిట్స్ మీరు చూసేది, మొత్తం కాన్వర్సేషన్ ఉన్న బిట్స్ కాదు, మొత్తం సీన్ కాదు, అది జరిగిన యాక్చువల్ సీన్ మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అది. సెకండ్ ఏంటంటే దోస్ ఆర్ ఆల్ లైక్ నాకు ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అండ్ మేము మంచిగా లైక్ యూనో చాలా డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ షేర్ చేసుకున్నది ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కట్ చేసేసి నీకు ముందు వెనకాల కట్ చేసి చిన్న బిట్ ఇచ్చింది. ఆ చిన్న బిట్లో కూడా నీకు బీజిఎంలో నువ్వు ఎట్లేస్తా అట్లనే నీకు కన్వే అవుతుంది. మ్యూజిక్ హ్యాస్ దట్ పవర్, రైట్? సో ఇప్పుడు ఇద్దరు ఏడుస్తున్నప్పుడు పృథ్వీది నాది, నేను ఏడుస్తున్నప్పుడు ఇట్లా పట్టుకున్నది ఒక వీడియో ఉన్నది. ఆ వీడియోకి నువ్వు ఇదేమంటారు, యాక్చువల్లీ వీడియో అది పక్కన పెట్టు. ఇన్ఫ్యాక్ట్ హౌస్లో ఏమవుతుంది తెలుసా, నేను పృథ్వీ కనుక ఎక్కడ నడుస్తూ పోయినా లేకపోతే ఎప్పుడైనా తినేటప్పుడు ఇట్లా ఉన్నా కూడా మా వాళ్ళందరూ బీజిఎం వెనకాల తందానే తానే తానే తందానే బీజిఎం యూజ్ చేస్తారు. మరి ఎప్పుడు మేము ఇద్దరం ఏదైనా ఇట్లా తినిపించుకోడో వాటర్ తెచ్చిచ్చుడో ఇట్లా చేస్తే ఆ మ్యూజిక్ వేసుకుంటారు అబ్బాయి వాళ్ళు, వీళ్ళంతా గ్రూప్ అంతా. దట్ మీన్స్ లైక్ నేను వాళ్ళు ఎట్లా